హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మనం పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు వాళ్ళకి గవ్వలంటే ఇష్టం కదా అని చెప్పేసి మైదాపిండితో చేస్తూ ఉంటాం. కానీ అలా మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండితోటి ప్రిపేర్ చేశానండి. నేను ఈ వీడియోలో చేసిన విధంగా కనుక మీరు గోధుమ పిండితోటి బెల్లం గవ్వల్ని ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఈ గవ్వలు ప్రిపేర్ చేయడానికి ఒక పెద్ద బౌల్ తీసుకొని ఇందులోకి 2 బౌల్స్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఏ బౌల్తో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అందులో ఒక 1/4 బౌల్ వరకు బొంబాయి రవ్వను తీసుకోవాలండి. అలాగే ఇందులో కొంచెం ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ వేయటం వల్ల ఈ గవ్వలు క్రిస్పీగా వస్తాయి. అలాగే ఈ గవ్వలు క్రిస్పీగా రావడం కోసం మరొక ఇంగ్రీడియంట్ ఏంటంటే వెన్నపూస అనమాట. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు వెన్నపూసని కొద్దిగా అలా వేడి చేసి కరిగిన తర్వాత ఇందులో వేసి ఇలా కలిపేసుకుంటున్నాను. మీరు మీ దగ్గర గనక వెన్నపూస లేకపోతే మీరు ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేడి చేసి వేసుకోవచ్చండి. ఇలా వెన్నపూస వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండంతా కూడా కలుపుకోవాలి. మనం గవ్వలు గట్టిగా కాకుండా మనం అలా నోట్లో వేసి కొరగటంతో క్రిస్పీగా రావాలంటే పిండి కలిపే విధానంలో ఉంటుంది. పిండి అనేది మీరు మెత్తగా కలిపారనుకోండి, గవ్వలు ప్రిపేర్ అయిన తర్వాత అవి గట్టిగా ఉంటాయి. అలా కాకుండా పిండి కలిపేటప్పుడే మనం కొద్దిగా గట్టిగా కలుపుకోవాలన్నమాట. ఇలా పిండి గట్టిగా కలపటం వల్ల మనం ఈ గవ్వల్ని చెక్క మీద చేస్తాం కదా, అలా చేసేటప్పుడు కూడా చెక్క అంటుకుపోకుండా వస్తాయి. అలాగే ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా సరే మెత్తబడకుండా గట్టిగా అంటే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. గుల్లగా వస్తాయి వచ్చేటప్పుడు కూడా. చూసారు కదా, వీడియోలో చూసిన విధంగా మీరు పిండంతా కలిపేసుకున్న తర్వాత పైన ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 మినిట్స్ తర్వాత నేను ఇప్పుడు ఈ మూత తీసేసి ఈ పిండంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఈ పిండి అనేది మరీ చపాతీ పిండిలాగా బాగా గట్టిగా కాకుండా అలానే మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూసిన విధంగా మీడియంగా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలిపిన తర్వాత ఈ పిండి ముద్దని కొంచెంగా ఇలా తీసి ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. మనం ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసి ఎక్కువసేపు పక్కన ఉంచేసామనుకోండి, అవి కూడా గాలి కారిపోయి గట్టిగా అయిపోతాయి. కాబట్టి చాలా వరకు అయితే ఇలా ఉండలు చేసి కొంచెం ఉండలు చేసిన తర్వాత వెంటనే మనం గవ్వల చెక్క ఉంటుంది కదా, ఆ చెక్క మీద గవ్వల్ని చేసేసి ఉంచుకున్నామనుకోండి, ఎక్కువ ఆరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఈ గవ్వల చెక్కకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఈ ఉండని తీసుకొని పిండి ముద్దని ఇలా అంటే చూసారు కదా, గవ్వలు వచ్చేసాయి. ఇలా చేసుకోవచ్చు. లేదా మనం ఇలాంటి గవ్వల చెక్క మన దగ్గర లేకపోతే కనుక చాలామంది ఇప్పుడు బెజ్జాలు గరిటె ఉంటుంది కదా, దాంతో చేస్తున్నారు. అలాగే ఇంకా వేరే విధంగా కూడా మనం నచ్చినట్లుగా చేసుకోవచ్చండి. ఇలా గవ్వల్ని తయారు చేసి నేను మొత్తం కూడా ఇలా పక్కన ఉంచుకున్నాను. ఇది తక్కువ పిండి కాబట్టి ఇలా తయారు చేసి పక్కన ఉంచుకున్నాను. ఎక్కువ పిండి కలుపుకున్నప్పుడు మాత్రం మనం చేసి కొద్దిసేపటికి వెంటనే ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట, ఎక్కువ ఆరనివ్వకూడదు. ఇలా గవ్వలన్నీ చేసిన తర్వాత నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే గవ్వల్ని వేసుకోవాలి. గవ్వలు వేసిన తర్వాత వెంటనే కలపకూడదండి. ఇలా ఒక 2 మినిట్స్ అయిన తర్వాత ఇలా గరిటెతోటి పక్క నుంచి ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, మనం పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవడం వల్ల గవ్వలు కూడా ఒకదానికొకటి అంటుకోకుండా ఎలా విడివిడిగా వస్తున్నాయో అలా వస్తాయన్నమాట. అదే మెత్తగా కలిపితే మొత్తం గవ్వలన్నీ అంటుకుపోతాయి. చేసిన తర్వాత కూడా ఇలా గవ్వలంటిని కూడా మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు కూడా ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఇలా అంటే స్నాక్స్ ఉంటాయి కదా, కరకరలాడేలాగా అలా ఉండాలనుకున్నప్పుడు మనం ఇవి వేయించిన తర్వాత బౌల్లో తీసుకోకుండా ప్లేట్లోకి తీసుకోవాలి. అప్పుడు ఆ తడి అనేది వేడికి తడి అయిపోకుండా వెంటనే కాస్త ఆరినట్టుగా ఉండి ఇవి క్రిస్పీగా ఉంటాయండి. ఇలాగే నేను మొత్తం గవ్వలన్నింటినీ కూడా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు పాకం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోకి నేను 2 గిన్నెల వరకు గోధుమ పిండి తీసుకున్నాను కదా, దానికి 1.5 గిన్నె వరకు బెల్లం తీసుకున్నాను. ఇందులో ఒక
అరిగిన వరకు వాటర్ పోసి ఇలా బెల్లం అంతా కూడా కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఒకసారి మీరు స్ట్రైనర్ తోటి వడపోసుకుంటే మంచిదండి. ఎందుకంటే అడుగున ఇసుక కానీ ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇది బెల్లం మంచిగా ఉందని చెప్పేసి నేను అలా వడపోయలేదు. దీన్ని పాకం రానివ్వాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, బెల్లం పాకం అనేది దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం కొంచెం ఏదైనా ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పాకాన్ని వేసి టెస్ట్ చేద్దాము. పాకం అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి బెల్లం పాకం అంటే జిగురుగా అంటుకోకుండా బాగుంటుందన్నమాట. చూసారు కదా, పాకం అనేది ఇలా ఉండాలండి. మరి బాగా ముదురు పాకం రాకూడదు, అలానే బాగా లేత పాకం కాకుండా మీడియంగా కొంచెం పాకం అనేది వాటర్లో వేసిన తర్వాత ముద్ద అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని లోలో పెట్టేసుకొని ఇందులో కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అంటే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసాను. ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసి అంతా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి ఉంచకూడదు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన గవ్వల్ని వేసుకోవాలన్నమాట. నేను ఇందులో వేసిన బెల్లం అనేది పాకం కరెక్ట్గా సరిపోయిందండి. మీరు ఇంకా తీపి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. ఇలా పాకంలో గవ్వలన్నీ వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపకుండా కలపాలండి. కలిపితేనే మొత్తం అన్ని గవ్వలకి కూడా ఈ బెల్లం పాకం అనేది ఈవెన్గా అన్నిటికీ కూడా కరెక్ట్గా అంటుతుంది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు ఆరనిస్తే అప్పుడు ఈ పాకం అనేది గట్టిపడి ఆ గవ్వలకి అంటుకుపోతుంది. ఇలా పూర్తిగా మిక్స్ చేసాక ఒక 10 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి. ఈ గవ్వలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు గోధుమ పిండితో తయారు చేసినా సరే కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి మీరు టేస్ట్ చేసి మీకే అర్థమవుతుంది. చిన్నపిల్లలు ఎక్కువగా ఇవి ఇష్టపడుతూ తింటూ ఉంటారు కదా. ఒకసారి ప్రిపేర్ చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఇప్పటి వరకు చూసారు కదా గోధుమ పిండితోటి బెల్లం గవ్వలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పనిసరిగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.